శ్రీమన్నారాయణుడు సర్వ జగత్తుకు మూలాధారమై సకల సృష్టిని నడిపిస్తున్నాడు. మానవునికి మూలాధారమైన శారీరక శక్తిని, మానసిక భవిష్యత్తుని, ఆధ్యాత్మిక దైవ సంబంధమైన శక్తిని ప్రసాదిస్తున్నాడు. శ్రీలక్ష్మి ప్రకృతి శక్తిగా భాసిల్లుతోంది. ప్రకృతి రూపిణిగా, ప్రకృతే తానైన స్వరూపం మహాలక్ష్మి. స్థితికారకులైన లక్ష్మీ నారాయణులు ప్రకృతి పురుషులుగా అఖిల జీవకోటిని పరిపాలిస్తున్నారు. సృష్టికి కావలసిన జాగృతిని, చైతన్యాన్ని అందిస్తూ ప్రకృతి మనుగడకు మూలమై వర్ధిల్లుతున్నారు. వైకుంఠంలో కొలువుదీరే లక్ష్మీ నారాయణులు అర్చావతారమూర్తులుగా ఎంతో అరుదుగా ప్రకటితమవుతారు. ఆ పరంపరలో సాకారమైన పౌరాణిక, చారిత్రక విశిష్టత కలిగిన దివ్యక్షేత్రం, భక్తుల కోరిన కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ 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 లక్ష్మీ నారాయణ రాతి దేవాలయంలోని స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చినప్పుడు మనం స్వామి అమ్మవారిని దర్శించుకున్నామా? మనలో ఉన్న న్యాయబద్ధమైన కోరికలు స్వామి తప్పక తీరుస్తారని విశ్వాసంగా భక్తులు చెబుతూ ఉంటారు. ఈ దివ్యక్షేత్రం దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ పరమ పావనమైన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి రాతి దేవాలయం దివ్యక్షేత్రంలో మనం కాలు పెడితే చాలు మన పాపాలు పటాపంచలవుతాయని భక్తులు ఎంతో విశ్వాసంతో ఈ దివ్యక్షేత్రానికి వచ్చి మొక్కుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తుల కలిగిన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలోని కసాపురం గ్రామంలోని మద్దికేర రోడ్డునందు నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నారాయణ రాతి దేవాలయంలో భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులకు కోరిన కోరికలు తీర్చుతూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కొంగు బంగారమవుతున్నాడు. కోరికలు తీర్చిన స్వామికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. సంతానం లేనివారు ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి చేసి సుఖ సంతోషాలను కలిగిస్తున్నందుకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇక వివరాల్లోకి వెళితే కసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయమునందు నిత్యాన్నదానంకు 500 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన సేవ ఆలయ వ్యవస్థాపకులు తలారి పరశురాముడు, శకుంతల దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలతో పాటు నిత్యము అన్నదానమునకు కాయగూరలు అందిస్తున్న గుంతకల్ పట్టణంలోని సంత మార్కెట్లోని చిరు వ్యాపారులకు ప్రతి ఒక్కరికి స్వామి అమ్మవారి ప్రసాదాలు లడ్డూ, పసుపు, కుంకుమ తలారి పరశురాముడు దంపతులు ఇవ్వడం జరిగినది. అనంతరం తలారి పరశురాముడు మాట్లాడుతూ ఈ రోజుకు విగ్రహ ప్రతిష్ఠ జరిగి 4 నెలలలో ప్రతిరోజు వందలాది మంది స్వామి అమ్మవార్లను దర్శిస్తూ ఉండడం, కోరిన కోరికలు తీరుస్తున్న ఆలయంగా ప్రసిద్ధి చెందడం సాక్షాత్తు వైకుంఠంలోని శ్రీ మహావిష్ణు మహాలక్ష్మిని చూసినట్లుగా ఉందని భక్తులు భావిస్తున్నారు. రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మహాక్షేత్రం వెలుగొందుతుందని జ్ఞానులు, పీఠాధిపతులు, స్వామీజీలు తెలియచేయడం జరుగుతుందని అన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్న ప్రసాద వితరణ, అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి వచ్చే భక్తులను లక్ష్మీనారాయణ స్వామిగా భావిస్తూ వారికి మంచి రుచికరమైన భోజనాలు ప్రతిరోజు వందలాది మందికి అందివ్వడం జరుగుతున్నది. 500 రోజులు నిత్యాన్నదానం అందరి సహాయ సహకారాలతో జరిగిందని తెలియజేస్తూ శాశ్వత నిత్యాన్నదానం, 6 నెలల అన్నదానం, ఒక్కరోజు అన్నదానం చేయుటకు వెసులుబాటు కల్పించడం జరిగినదని, మన ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా పుట్టినరోజు, పెళ్లి శుభకార్యాలు, పిల్లలకు ఉద్యోగాలు, పెళ్లి రోజు, పిల్లల పుట్టినరోజులు ప్రతి ఒక్కరూ అన్నదానంలో వందలాది మందికి మీ కుటుంబం చేతుల మీదుగా అన్నదానం చేసుకొనుటకు వీలు కల్పించడం జరిగినది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసుల స్వామి అన్నదాన ఆశ్రమం సేవకులు మల్లికార్జున స్వామి, శివరత్నరాము, మురళి, ఇబ్రహీం, నాగవేణి, గోవిందమ్మ, అన్నమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. జై జై లక్ష్మీనారాయణ. ఈరోజు శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్నదానం మొదలయ్యి 500 రోజులైంది. ఇది చాలా సంతోషకరమైన విషయము. చిరు వ్యాపారాలు చేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా
ప్రతి నిత్యము స్వామి లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్నదానానికి వాళ్ళ చేతనైనటువంటి చిరు వ్యాపారం చేస్తూ వాళ్ళు చేస్తున్న సేవ కోట్ల కంటే విలువైనది ఈ సేవ. వాళ్ళు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి వాళ్ళ చేతనైన సహాయంగా ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ ఇస్తూ ప్రతి నిత్యం కూడా లక్ష్మీనారాయణ స్వామి నిత్యాన్నదానానికి సహకరిస్తున్నందుకు వారికి వారి కుటుంబాలకి ఆ దేవదేవుడైన లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ ఇలాగే వాళ్ళ సహాయ సహకారాలు అందించి దేవాలయం ఉన్నంత వరకు మన జీవితం కాలం మన జరగబోయే తరాల వారు కూడా ఆ నిత్య సేవలో పాలు పంచుకోవాలని ఈ కాయగూరలు చేస్తున్నటువంటి చిరు వ్యాపారులు అయినటువంటి కాయగూరల వ్యాపారాలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి ప్రసాదాలు లడ్డు అలాగే కుంకుమ పసుపుతో వారికి అందరికి కూడా ఈరోజు స్వీట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి అవకాశము వారికి మాకి మనందరికీ కలిగినందుకు మనమంతా ఈ భూమి మీద పుట్టినందుకు ఆ దేవుని సేవ చేసుకున్నందుకు మనం ఎన్నో చేసుకున్న జన్మల పుణ్యంగా భావించాలని వీళ్ళందరూ కూడా మరి ఒకసారి అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై లక్ష్మీనారాయణ, జై జై లక్ష్మీనారాయణ గుర్తుగా చేస్తున్నాం. తప్పకుండా రాండమ్మా. లక్ష్మీనారాయణ స్వామి నిత్యాన్నదానము స్టార్ట్ అయ్యి 500 రోజులు అయింది. మీరు చేసిండే సేవ 500 రోజులు అయింది. ఈ రోజుకి మీరు ఒక్కసారి దేవునికి వచ్చి అర్చన కుంకుమార్చన చేయించుకోవాలడా, దేవునికి పూజ చేసుకోవడం వచ్చి అర్చన చేసుకొని భోజనం చేసుకొని వస్తారు. మీరు ఇస్తున్నటువంటి సేవ అమోఘమైంది అమ్మా. అదే దేవుని మీ అందరు ఇచ్చే మాకు కోట్లు ఇచ్చే వాళ్ళకంటే అనునిత్యం మీరు ఇస్తున్నారే కాయగూరలు, అదే మాకు పెద్ద సేవ. అది దాన్ని మించిన సేవ లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతమంది భోజనం చేస్తున్నారమ్మా. మీరు ప్రతి ఒక్క కాయగూరలోనూ దేవునికి ప్రాప్తం జరుగుతుంది. వాళ్ళకి మీ పేరున దేవునికి ఆశీర్వాదం జరుగుతుంది. అందరి సహాయ సహకారాలు బట్టి తప్పకుండా మీరు వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకొని భోజనం చేసుకొని రావాలా. రాలుడు అబ్బా మా తప్పకుండా రావాలా. దేవాలయం చూడండి, దేవుడు అందరు వాడు. హిందూ ముస్లిమ్స్ ఎవరైనా మనందరికి ఒకటే. లక్ష్మీనారాయణ స్వామి 500 రోజులు నిత్యాన్నదానం ఈ రోజుకు. మీ అందరి సహాయ సహకారాలతో మేము ముందు కూడా ఇలాగే ఉండి రోజుకి 500 రోజులు చిట్టి దేవాలయం నిన్న మొన్న ఓపెన్ చేసినట్లుంది. ఇది దేవుని ఆశీస్సులతో మీరు ఖచ్చితంగా కుటుంబ సమేతంగా ఒకరోజు వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకొని రావాలా. అట్లా కాదు, అంత పెద్ద అయినాడు వచ్చి కూర్చున్నాడు. ఇట్లే దర్శనం చేసుకొని ఏం చెట్టి మర్చిపోద్దండి. మీ సహాయ సహకారం ఈ రోజుకి చూడి లక్ష్మీనారాయణ స్వామి నిన్న మొన్న చేసినట్లుంది. మనము ఈ రోజుకి 500 రోజులు కుంకుమ పసుపు స్వామి ప్రసాదాలు. మీరు దేవాలయానికి ఖచ్చితంగా రావాలా. దేవుని ఆశీస్సులు పొందాలా. మీరు దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా పొందాలా. ఏమ్మా ఈ రోజుకి 500 రోజులైంది నిత్యాన్నదానం స్టార్ట్ అయ్యి లక్ష్మీనారాయణ స్వామి నిత్యాన్నదానం. మీరు గుడికి వచ్చి గుడికి స్వామి ఆశీస్సులు తీసుకొని గుళ్ళో భోజనం చేసుకుంటేనే మీకు ఫలితం దొక్కుతుంది. మరి ఊరికి ఇచ్చినామని ఊరికి ఇంట్లో ఉంటే కాదమ్మా. దేవుడు అంత పెద్ద దేవుడు, ఆది దేవుడు మన దగ్గరకు వచ్చి దివి నుంచి భూమికి వచ్చి కూర్చున్నాడు. ఆయన ఆ లక్ష్మీనారాయణ స్వామిని చూస్తే గన మళ్ళీ ఇడుసరమ్మా. ఖచ్చితంగా వారం వస్తారు. అట్లుంటారు. రావాలా. మీరు ఇచ్చే ప్రతి ఆకుకూర ఏమ్మా, ప్రతి ఆకుకూర కాదమ్మా, ప్రతి ఆకుకూర ఉపయోగపడుతుంది దేవునికి. ఎందుకంటే ప్రతి బీదవాడికి ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే సేవ. ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా తీర్చుకోలేని రుణం అమ్మది. రానమ్మా. ఈ రోజుకి లక్ష్మీనారాయణ స్వామి నిత్యాన్నదానం స్టార్ట్ అయ్యి 500 రోజులు అయింది చూడమ్మా. 500 రోజులు అయింది ఈ రోజుకు. మీ ఆశీస్సులో మీరందరూ కూడా ఇస్తున్నటువంటి సేవ ప్రతి ఒక్క బీదవాళ్ళకు ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చే ప్రతి కాయగూరలు బీదవాళ్ళకు ఉపయోగపడుతున్నాయమ్మా. మా